హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి సౌత్ రీజన్ నుంచి మనకి నోటిఫికేషన్ చూసుకుంటే ఓవరాల్ ఇండియాలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానిలో చూసుకొని సౌత్ రీజన్ నుంచి మనం ఈ నోటిఫికేషన్ చెప్పడం జరుగుతుంది. ఎవరో సౌత్ రీజన్లో ఏ పోస్ట్ ఉన్నాయి, ఎవరో అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది. ఇది వచ్చేసి మెయిన్ అప్రెంటిస్షిప్ అండి. సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ 20 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 8వ తారీఖు వరకు టైం ఉంది. ఇది వచ్చేసి మనకి 1 year డ్యూరేషన్లో అప్రెంటిస్షిప్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సౌత్ రీజియన్ అప్రెంటిస్షిప్ ఫర్ 1 year డ్యూరేషన్ దీని నోటిఫికేషన్ అయితే ఇదండి. ఆ నోటిఫికేషన్లో 1 year అప్రెంటిస్షిప్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి డిప్లొమా ఎలక్ట్రికల్, గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్, ఐటీ ఎలక్ట్రికల్, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చారు. మొత్తం 32 పోస్టులు అయితే తీయడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ రీజియన్లో SR1 కింద. దీనికి నెక్స్ట్ తెలంగాణ రీజియన్లో చూసుకుంటే 36 పోస్టులు ఉన్నాయి. దీనిలో సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ లా, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, డిప్లొమా ఎలక్ట్రికల్ 3 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అయితే 2 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ అయితే 3 పోస్టులు ఉన్నాయి. ఐటీ ఎలక్ట్రీషియన్ అయితే 20 పోస్టులు ఉన్నాయి అనమాట. మొత్తం 36 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో అయితే 36 పోస్టులు. నెక్స్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో అయితే 32 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో అయితే ఓవరాల్ చెప్పడం, డిప్లొమా ఎలక్ట్రికల్, గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ అంటే బీటెక్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి, నెక్స్ట్ ఐటీ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి, డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి, ఈ ముగ్గురికి ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు గ్రాడ్యుయేట్ ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు అయితే నోటిఫికేషన్ కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది నోటిఫికేషన్ ట్రైనింగ్ వచ్చేసి 1 year ట్రైనింగ్ అని ఎక్కడంటే విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం మొత్తం ఈ స్టేట్లో అయితే మనకి ఈ డిస్టిక్లో అయితే మనకి ఇచ్చారనమాట ట్రైనింగ్ అనేది. తెలంగాణలో చూసుకుంటే మనకి ఖమ్మం కానీ, వరంగల్, నిజామాబాదు, మహేశ్వరము, ఆర్ఎస్, సికింద్రాబాదు. ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, వేమగిరి, ఎన్పి కుంట, నెక్స్ట్ కడప, కర్నూలు, గుట్టి, నాగార్జున సాగర్, వైజాగ్. ఈ మనకి ఏరియాలో మనకి ట్రైనింగ్ అయితే 1 year ఇస్తారన్నమాట. ఐటీ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి మనకి మంత్లీ స్టైఫండ్ వచ్చేసి 13,000 ఇస్తారు. డిప్లొమా ఎలక్ట్రికల్కి అయితే వాళ్ళకి స్టైఫండ్ వచ్చి 15,000 ఇస్తారన్నమాట. గ్రాడ్యుయేట్కి అయితే 17,500 ఇస్తారన్నమాట. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేసిన వాళ్ళు ఎవరైనా నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి 17,500 పోస్ట్ ఇస్తారన్నమాట. లా ఎగ్జిక్యూటివ్ కూడా సేమ్ అంతే. మీ ఎల్ఎల్బి చేసి ఉండాలి. మన గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ లా. నెక్స్ట్ రాస్పై అసిస్టెంట్ వచ్చేసి BA హిందీ చేసి ఉండాలి. 17,500 స్టైఫండ్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అడిషనల్గా 2,500 మనకి కంపెనీ కింద ప్రొవైడ్ చేస్తాడనమాట ఎక్స్ట్రాగా. ఇది నోటిఫికేషన్ అయితే మనకి ఎలిజిబిలిటీ క్యాటగిరీ అనేది మన క్యాండిడేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ అబౌవ్ పాస్ మనకి పాస్ అయి ఉండాలి అన్నట్టు. మనకి ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్ పాస్ అయి ఉండి నోటిఫికేషన్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది అప్రెంటిస్ నోటిఫికేషన్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకుని అప్లై చేసుకుని కోరుకుంటున్నాను. అలాగే దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్కి చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎలా అప్లై చేయాలో తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఆ వీడియో చూసి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 20వ తారీఖు, ఈ రోజు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 8 వరకు టైం ఉందన్నమాట. కాబట్టి ఇది ఓపెనింగ్ క్లోజింగ్ డేటు చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలా నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.